ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధి నాడు జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది. అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడైన శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లోకి తెచ్చి ఊరేగిస్తారు. రథస్థం కేశవం దృశ్య పునర్జన్మ న విద్యతే అంటే రథంపై ఉన్న కేశవం దర్శిస్తే పునర్జన్మ ఉండదు అనే భవిష్య పురాణ వాక్యం రథయాత్రకు సరిగ్గా సరిపోతుంది. ఆ ముగ్గురు మూర్తుల దర్శనం సకల కష్టాలను దూరం చేస్తూనే సకలాభీష్టాలను నెరవేరుస్తుందని భక్తుల విశ్వాసం. శ్రీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా దేవతామూర్తులను అందంగా అలంకరించిన 3 వేర్వేరు రథాల్లో ఊరేగిస్తారు. ఒక దానిలో బలభద్రుడు, మరొక దానిలో సుభద్ర, సుదర్శనుడు, మూడో దానిలో జగన్నాథుడు ఉంటారు. ప్రతి ఏడాది కొత్త రథాలను తయారు చేస్తారు. రథయాత్రకు ముందు పూరీ రాజవంశీయులు బంగారు పిడితో ఉన్న చీపురుతో రథాన్ని శుభ్రం చేయటం ఆనవాయితీ. ముందుగా బలభద్ర రథం, తర్వాత సుభద్ర రథం, చివరగా జగన్నాథ రథం బయలుదేరతాయి. జగన్నాథుడి రథం పేరు నందిఘోష. అది గరుడధ్వజంతో పసుపు రంగులో 45 అడుగుల ఎత్తులో 16 చెక్క చక్రాలతో ఉంటుంది. పురాణాల ప్రకారం దేవతలు, దానవులు కలిసి చేసిన క్షీరసాగర మథనం నుంచి లక్ష్మీదేవితో పాటు హాలాహలం, అమృతం, చంద్రుడు, ఉచ్చైస్రవం, ఐరావతం తదితరాలు ఆవిర్భవించాయి. వాటిలో నందిఘోష రథం ఒకటి. ఈ నందిఘోష రథాన్ని అర్జునునికి అగ్ని ప్రసాదించాడు. కురుక్షేత్రంలో అర్జునుడు ఉపయోగించింది ఈ రథాన్ని. బలభద్రుడి రథం పేరు తాళధ్వజం. అది ఆకుపచ్చ రంగులో 44 అడుగుల ఎత్తులో 14 చెక్క చక్రాలతో ఉంటుంది. సుభద్ర రథం పేరు దేవదళం. దానిపై పద్మధ్వజం ఉంటుంది. అది నలుపు రంగులో 43 అడుగుల ఎత్తులో 12 చక్రాలతో ఉంటుంది. భక్తజన సందోహానికి కనుల విందు చేసే పూరీ జగన్నాథ రథయాత్ర అనేక విశేషాల సమాహారం. ఒడిశాలోని పూరీ క్షేత్రంలో కొలువైన జగన్నాథుడిని పురుషోత్తముడు అని కూడా పిలుస్తారు. కాబట్టి పూరీ పురుషోత్తమ క్షేత్రముగాను ప్రసిద్ధి చెందింది. అక్కడ స్వామి దారుబింబంగా అంటే కొయ్య బొమ్మ రూపంలో బలభద్రుడు, సుభద్ర, సుదర్శనమూర్తులతో కలిసి ఏకపీఠంపై దర్శనమిస్తాడు. శ్రీ జగన్నాథుడు చతుర్భుజుడై శంఖము, చక్రము, గద, పద్మము ధరించి ఉంటాడని, పొట్టు పీతాంబరధారిగా మెడలో వనమాల, ఎదపై శ్రీవత్సము, రత్నముకుటము, అంగదము లాంటి ఆభరణాలతో అలంకృతుడై ఉంటాడని బ్రహ్మపురాణం తెలిపింది. శారదా తిలకం గ్రంథం ప్రకారం పురుషోత్తముని తొడపై లక్ష్మీదేవి ఆసీనురాలై ఉంటుంది. స్వామి ఆమెను ఆలింగనం చేసుకుని ఉంటాడు. లక్ష్మీదేవి చేతిలో పద్మం ఉంటుంది. కాగా స్వామి దివ్య సింహాసనంపై విరాజమానుడై ఉంటాడని, అతనితో పాటు బలభద్రుడు, సుదర్శనుడు ఉంటారని, స్వామి 4 చేతుల్లో శంఖము, చక్రము, గద, పద్మాలను ధరిస్తాడని, బలభద్రుడికి కూడా 4 చేతులు, వాటిలో నాగలి, రోకలి, చక్రము, పద్మము ధరించి పన్నాగాకారంలో ఉంటాడని బ్రహ్మ వైవర్త పురాణం వర్ణించింది. అతని తలపై 7 పడగల నాగుపాము గొడుగు పట్టి ఉంటుందని, ఉజ్వలమైన కర్ణకుండలాన్ని, కిరీటాన్ని ధరించి ఉంటాడని, సుభద్రాదేవి తన 2 చేతులతో వరద, అభయముద్రలతో ఉంటుందని, స్వామి చేతిలో ఉండే సుదర్శన ఒక స్తంభం మధ్యలో ఉంటుందని పేర్కొంది. జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు అవతారమని, బలభద్రుడు శివుడు లేదా శేషుని అవతారమని, వారిద్దరి మధ్య నిలబడి ఉండే సుభద్రాదేవి లక్ష్మీదేవి అంశని, ఆమె ప్రత్యేకమైన పీఠంపై ఉంటుందని, ఆమె ఒక చేత వరదముద్రతో మరో చేతిలో పద్మాన్ని ధరించి ఉంటుందని, ఆమె శరీర ఛాయ కుంకుమ రంగులో ఉంటుందని స్కాంద పురాణంలోని పురుషోత్తమ మహత్యం వివరించింది. జగన్నాథుడి విగ్రహాన్ని రూపొందించడం కోసం స్థానిక శిల్పులకు పారంపర్యంగా వస్తున్న విధానం. దాని ప్రకారం అనేక వందల వృక్షాలను పరిశీలించి దేవతా చిహ్నాలు ఉన్న దారును గుర్తిస్తారు. జగన్నాథుడిని మలిచే కొయ్య ఎర్రటి రంగులో ఉండాలి. ఆ కొయ్యకు 4 కొమ్ములు ఉండాలి. దానిపై శంఖము, చక్రము గుర్తులు ఉండాలి. బలభద్రుడి విగ్రహాన్ని తెలుపు రంగు కొయ్యతో చేస్తారు. దానికి 7 కొమ్ములు ఉండాలి. దానిపై నాగలి, రోకలి గుర్తులు ఉండాలి. సుభద్రాదేవి విగ్రహానికి ఎంపిక చేసే కొయ్య పచ్చని ఛాయలో ఉండాలి. అది 5 కొమ్ములతో ఉండాలి. దానిపై 5 రేఖల తామర చిహ్నం ఉండాలి. సుదర్శనాన్ని చేసే కొయ్య ఎర్రగా 3 కొమ్ములతో ఉండాలి. దానిపై చక్ర చిహ్నం ఉండాలి.
నూతన ప్రతిమలను తయారు చేసేటప్పుడు వాటికి ఔషధీ గుణాలున్న అనేక లేపనాలను పూస్తారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుదర్శనుడు వీరు ముగ్గురు ఒకే ఎత్తులో ఉంటారు. ఆ మూర్తుల ఎత్తు 81 యవలు ఉంటుంది. యవ అంటే కుడి చేతి మధ్యవేలు మధ్య పర్వము. సుభద్ర ఎత్తు 52.5 యవలు. జగన్నాథుడు, బలభద్రుల విగ్రహాల దేహానికి పెద్ద రుండాన్ని కలిపి ప్రత్యేకంగా 2 చేతులను జోడిస్తారు. రుండము అంటే తల. సుభద్రాదేవి విగ్రహానికి చేతులు ఉండవు, అవి గుప్తంగా ఉన్నాయని చెప్తారు. జగన్నాథుని తల సమతలంగా ఉంటుంది. ముఖంలో చాలా పెద్దగా ఉండే 2 కళ్ళు ఉంటాయి. బలభద్రుడు, సుభద్రాదేవిల తలలు పోలగా, కనులు బాదాంకాయ ఆకారంలో ఉంటాయి. జగన్నాథుడు చక్రాకృతిలో, బలభద్రుడు శంఖాకృతిలో, సుభద్రాదేవి పద్మాకృతిలో ఉంటారని చెప్తారు. వారి పక్కనే సుదర్శన రూపం కొలువు తీరుతుంది. దానికి ప్రతీకగా ఒక కర్ర ఉంటుంది. దానికి వస్త్రాన్ని అంటించడం జరుగుతుంది. చక్రం రూపు కనిపించదు. ఈ కొయ్య కర్ర లోపల బంగారపు చక్రాన్ని ఉంచుతారు. Once a year, the Lord emerges, breaking all barriers of caste and creed to shower His grace upon everyone. Pulling this rope cleanses lifetimes of sins. It is a journey of the soul back to divinity.